ఈ మాఘమాసంలో మర్చిపోకుండా తెల్ల జిల్లేడుతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి మీకు ఉండే దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. సర్వదరిద్రాలు పోయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి జిల్లేడుతో ఇలా ఖచ్చితంగా ఆచరించి చూడండి. ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే మాఘమాసం మనకు చాలా ప్రత్యేకమైన మాసం అని చెప్పొచ్చు. ఈ మాసము చాలా శక్తివంతమైన మాసం కాబట్టి ఈ మాసంలో సూర్యుడిని మనం ఆరాధించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే జిల్లేడు చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా. అందులో ముఖ్యంగా ఏంటంటే తెల్ల జిల్లేడండి. ఏంటంటే మనం ఏంటంటే కనుక శ్వేతార్థ గణపతిగా కూడా చెప్పబడుతుందన్నమాట. తెల్ల జిల్లేడు చెట్టు అనేది చాలా శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు. తెల్ల జిల్లేడు అనేది చాలా వరకు కూడండి మనకు మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన ఇంటిపై ఉండే నరకన్ను నరదిష్టితో పాటు చెడు దిష్టిని కూడా తొలగించడానికి, అలాగే వచ్చేసి మంది మనం చూసి ఏడుస్తూ ఉంటారు, కుళ్ళుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాటి నుంచి బయటపడడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మాఘమాసం వెళ్ళేలోపు ఖచ్చితంగా మీరు ఈ తెల్ల జిల్లేడు పరిహారం అనేది చేయండి. అలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. అసలు జిల్లేడుతో మనం ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏంటంటేనండి మన ఇంటిపై అనేక రకాలుగా మనకేంటంటే దిష్టి తగులుతూ ఉంటుంది. అది కన్ను దిష్టి కానీ, చెడు దిష్టి కానీ, అలానే కాకుండా ఏదైనా చెడు ప్రయోగం కానీ, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఏదైనా భూతపేత పిశాసాలు ఇలాంటివి అంటే ఉంటూ ఉంటాయి. వాటిని మనం కొన్నిటిని నమ్ముతాం కదా. అలాంటివి కూడా మన ఇంటిపై ఉన్నప్పుడు ఏంటంటే మనకు తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తీవ్రమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాము. కనుదిష్టి ఉన్నప్పుడు ఏంటంటే మనం హాస్పిటల్ పాలవుతాము. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కనుదిష్టి మనకు తగిలినప్పుడు, కనుదిష్టి మనపై ఉన్నప్పుడు మనం చాలా ఇబ్బందులకు మనం గురవుతూ ఉంటాము. చాలా వరకు కూడా మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి బాధ నుంచి మీరు బయటపడాలన్నా, అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలన్నా కనుదిష్టితో పాటు చెడు దిష్టి కూడా ఉంటూ ఉంటుంది. అంటే కొంతమంది కళ్ళు చూస్తే ఇక అంతే, ఇంకా వారి పని అయిపోయినట్టే అన్నట్టు ఉంటూ ఉంటుంది. మనం గమనిస్తూ ఉంటాము. మన ఇంటి ఎదురుగా ఉన్నవారు కానీ, మన పక్కింటి వారు కానీ, మన బంధువుల్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళు మనం బాగుంటే చూసి ఓర్వలేక మనపై ఏడుస్తూ మనకు దిష్టి పెడుతూ ఉంటారు కదా. అలాంటి దిష్టిని తరిమి కొట్టడానికి, మీపై ఏదైనా సరే చెడుగా ఉన్నట్టయితే దాన్ని తొలగించుకోవడానికి ది బెస్ట్ పరిహారం జిల్లేడు పరిహారం. ఇదేంటంటే ఇప్పటి నుంచి కాదు, పూర్వకాలము నుంచి కూడా ఈ పరిహారం ఆచరణలో ఉంది. కాబట్టి ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. చాలామంది కూడా ఏంటంటే ఈ యొక్క నరదిష్టితో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, నరకన్నుతో మేము చాలా అలసిపోయాము, ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు కలిసి రావటం లేదండి, ఏం చేస్తే ఈ నరదిష్టి తొలగిపోతుందని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్లకు ఏకైక పరిహారము, ది బెస్ట్ పరిహారము, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం. కాబట్టి తప్పకుండా ఆచరించండి. మనం ఏంటంటేనండి ఒక మంచి తిథిని చూసుకోండి. ఆదివారమైనా పర్వాలేదు, మిగతా వారాలైనా పర్వాలేదు, కానీ బుధవారం శనివారం రోజు ఈ తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు. ఆ యొక్క చెట్టు నుంచి మనం ఏది కూడా స్వీకరించవద్దు, గుర్తుపెట్టుకోండి. మిగతా వారాలు ఏ వారాలైనా పర్వాలేదనమాట. మీరు ఏం చేయండి, ఆ రోజు చక్కగా తలస్నానం ఆచరించండి. ఆచరించిన తర్వాత ఏంటంటే చక్కగా మీ ఊర్లో కానీ, మీ పక్కల కానీ, మీకు తెలిసిన దగ్గర తెల్ల జిల్లేడు అంటే తెల్ల జిల్లేడు వేర్లు మాత్రమే మనకు కావాలి. ఇంకా మిగతాది మనకి ఏది వద్దనమాట. తెల్ల జిల్లేడు చెట్టు వేర్లు అయితేనే మనకు ఈ పరిహారం సిద్ధించి మనకు చక్కటి ఫలితం తెచ్చి పెడుతుంది. ఇది చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కనుక ఈ చెట్టు వేరుకు అంతటి శక్తి ఉంటుందని శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి తెల్ల జిల్లేడుని అంటే మీరు చెట్టు వేరుని స్వీకరించండి. మనం ఏంటంటేనండి చక్కగా ఇలా తలస్నానం చేసిన తర్వాత ఏంటంటే ఒక రాగి చెంబులో నీళ్ళని తీసుకోండి. రాగి చెంబు అంత దూరం మేము తీసుకెళ్ళలేమంటే కనుక ఒక బాటిల్లోనైనా సరే నీటిని తీసుకెళ్ళండి. నీటిని తీసుకెళ్ళేసి మనం ఏంటంటే మీ దగ్గరలో ఉండే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళేసి మొత్తం దాన్ని పీకి పాడేయటం ఇలా చేయకండి. ఎందుకంటే చెట్టు దేవతా వృక్షంగా భావించబడుతుంది. కాబట్టి ఈ జిల్లేడు చెట్టుకు ఏంటంటే నీటిని సమర్పించి నమస్కారం చేసుకుని అనంతరం ఏంటంటే వేర్లను స్వీకరించండి. ఈ వేర్లు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్ అండి. ఈ వేర్లతో మనకి ఏం జరుగుతుంది అంటే గనకనండి మన ఇంటిపై ఉండే నరదిష్టి అంటే తొలగిపోతుంది. నరకన్ను నుంచి మనం బయటపడి మనకు ఒక రక్షణ కవచంలాగా ఉండి మనని కాపాడుతూ ఉంటుంది. మనపై ఎలాంటి చెడు ప్రయోగాన్ని అంటే జరగకుండా తిప్పి కొట్టడానికి ఈ యొక్క తెల్ల జిల్లేడు వేర్లు అనేవి ఉపయోగపడతాయి. ఇదేంటంటే గ్రంథాల్లో, శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మాఘమాసంలో చేసుకుంటే చాలా మంచిదని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించండి. ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. తెల్ల జిల్లేడు చెట్టు నార్మల్గా ఏంటంటే మన పల్లెల్లో ఉంటూ ఉంటుంది. మన పల్లెల్లో మనం చూస్తూ ఉంటాం కదా, సర్వసాధారణంగా మనకు దొరుకుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే దొరకకపోవచ్చు, కానీ తెల్ల జిల్లేడు వేర్లని ఇప్పుడు కాకపోయినా సరే మీరు తర్వాతనైనా సరేనండి తెచ్చుకోండి, చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ తెల్ల జిల్లేడు వేర్లు మన యొక్క గుమ్మానికి కడితే మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది. మన జీవితం అనేది మారిపోతుంది. చాలా మంచి యోగం అనేది మనకు ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. నరకన్ను మనపై ఉంటే
చాలా వరకు కూడా సంపాదన మొత్తం కూడా హాస్పిటల్స్కి పెట్టాల్సి వస్తుంది. అంటే శరీరం మనకు అనుకూలించదు. చాలా వరకు కూడా తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పిల్లలు జబ్బు పడిపోవటం, మనం జబ్బు పడిపోవటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా బాధ అనేది మనకు కలుగుతుంది. చాలామంది కూడా చాలా రకాల పరిహారాలు ఆచరిస్తారు. చాలా రకాలుగా కూడా అంటే పనులు చేసుకుంటారు, పరిహారాలు కూడా ఆచరిస్తారు. కానీ వారికి ఏంటంటేనండి పెద్దగా ఫలితాలు అనేవి రావు. వచ్చినప్పటికీ కూడా అప్పటికప్పుడే ఉండి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే అవి సిద్ధించవు కదా ఆ పరిహారాలు. అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ తెల్ల జిల్లేడు పరిహారం అనేది చేయండి. అది చూసేసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. అలాగే కాకుండా తెల్ల జిల్లేడు చాలా శక్తివంతమైనదండి. నరదిష్టితో పాటు కనుదిష్టి, చెడు దిష్టిని కూడా లాగేసుకునే అంత శక్తి ఈ తెల్ల జిల్లేడు వేరుకుంటుందని మనకు పురాణం చెప్తుందనమాట. పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని అధికంగా ఆచరించేవారని కూడా మనకు చెప్పడం జరుగుతుంది గ్రంథాల్లో. కాబట్టి మీ ఇంటిపై ఏదైనా చెడు కన్ను, నరదిష్టి, నరకన్ను దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేక అంటే ఇబ్బంది మీకు మీరే అనుభవిస్తున్నారనుకోండి, అలాంటి వాటి నుంచి మీరు బయటపడడానికి ఇది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి. నమ్మి చేసుకున్న వారికైతే 100% ఫలితం వస్తుంది. మీరు అనుకోవచ్చు నమ్మండి అంటారు, నమ్మితే ఫలితం నిజంగా వస్తుందా అండి అంటే కనుక మనం నమ్మకంతో చేయాలి. అంటే ఎప్పుడు కూడా అండి ఏదైనా చేస్తున్నప్పుడు ఏంటంటే నెగిటివ్గా మనం అంటే పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఆలోచించకూడదు. అంటే మాకు జరుగుతుందో లేదో అని మనం ఇలా చేయకూడదు. మాకు జరుగుతుంది అని మనం చేసుకుంటే ఖచ్చితంగా అది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో లభించేటివి కాబట్టి ఇవి మనకు ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయన్నమాట. కాబట్టి మీరు ఇలా ఆచరించండి, ఖచ్చితంగా ఫలితం అనేది రావడం జరుగుతుంది. మనం చెప్పాం కదా, ఇలా నీళ్ళని తీసుకెళ్ళి నీళ్ళని సమర్పించి ఒక సైడ్ నుంచి ఏంటంటే జిల్లేడు వేర్లని స్వీకరించండి. జిల్లేడు వేర్లని స్వీకరించిన తర్వాత ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే కొంచెం మట్టి ఉంటుంది కదండి, దులిపేసి చక్కగా నీళ్ళను చల్లేసి వేర్లని తెచ్చుకోండి. తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పి తెచ్చుకోండి. అంటే మనం సంకల్పం చెప్పి అంటే తెచ్చుకుంటాం కదా, మనకు మంచి జరుగుతుందన్నమాట. ఇలా తెచ్చుకున్న వేర్లను ఏంటంటే కనుకనండి ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత వాటిపైన కొన్ని నీళ్లను కానీ లేదంటే పసుపు నీటిని కానీ చల్లేయండి. అవి కొంచెం శుద్ధిగా కొంచెం పవర్ఫుల్గా మారుతాయన్నమాట. మట్టికి ఉంటుంది కదండి, దులిపేసి చక్కగా తెచ్చుకున్న తర్వాత ఒక వస్త్రం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో మీరు చక్కగా ఈ తెల్ల జిల్లేడు వేర్లు, చిటికెడు కుంకుమ పసుపు, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం అండి మనం ఏంటంటే కనుక దీనికి తోడు 2 అంటే జీడిగింజలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టాలి. మీరు అనుకోవచ్చు వేర్లతో జీడిగింజలు ఎందుకండి అంటే కనుక జీడిగింజలు చాలా పవర్ఫుల్ అండి, చాలా శక్తివంతమైనవి అనమాట. చాలా వరకు కూడా మనకు ఇవి మేలు చేస్తాయన్నమాట. మనకు చక్కటి ఫలితాలను తెచ్చిపెట్టడానికి జీడిగింజలు చక్కగా ఉపయోగపడతాయి. వేర్లు పెట్టిన తర్వాత చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి కొంచెం అంటే మనం కొంచెం చిటికెడు కుంకుమ పసుపు, ఆ తర్వాత కొద్దిగా వేర్లండి. మరీ ఎక్కువగా వేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2-3 వేర్లు అయితే సరిపోతాయి. చిన్నవైనా పర్వాలేదు, తీసుకోండి. తీసేసుకొని 2 జీడిగింజల్ని పెట్టేసి అనంతరం ఏంటంటే కనుక దాటిని మూట కట్టండి. మూట కట్టేసి మీ ఇంట్లో నుంచి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. గుమ్మం దగ్గరే కట్టండి. కట్టిన తర్వాత ఇంకా వదిలేయండి. దానికి వారం రోజులకు ఒకసారి ధూపం చేయించండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఇదేంటంటే కనుక మనకు నార్మల్గా దిష్టి ఎక్కువగా ఉంటే ఏంటంటే 2 నెలల 16 రోజులు పనిచేస్తుందని శాస్త్రం చెబుతుంది. అదే దిష్టి అంటే తక్కువగా ఉంటే 3 నెలల 15 రోజులు పనిచేస్తుంది. అలాగే కాకుండా ఏంటంటే కనుక ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మంచి శుభ ఫలితం అయితే వస్తుంది. అలానే అది చూసేసి మనం ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి, ఫలితం అనేది పొందండి. జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి. ముఖ్యంగా ఏంటంటే నరదిష్టి నుంచి బయటపడండి. ఇది కట్టిన తర్వాత చెడు దిష్టి, నరదిష్టి, నరకన్ను ఇలాంటివి రాకుండా ఉండటానికి చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇతరులతో పంచుకోకండి. మేము ఇలా చేసామండి, ఇలా చేస్తే మాకు నరదిష్టి పోయిందని చెప్పుకోకండి. ఇది కట్టిన వెంటనే మీకు వితిన్ సెకండ్స్లో రిజల్ట్ రాదు. 24 గంటల తర్వాత మనం రిజల్ట్ని చూడగలుగుతామని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి దీన్ని ఆచరించండి. మంచి తిథివార నక్షత్రం చూసుకుని ఖచ్చితంగా తలస్నానం చేసి పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈ పరిహారాన్ని ఒక విధి విధానంగా ఆచరించుకున్న వారికైతే 100% ఫలితం అనేది రావటం అనేది వాడి కళ్ళతో వాళ్ళు చూస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. నరకన్ను ఉండకూడదండి. నరకన్ను నాగపాము కంటే కూడా చాలా డేంజర్ అనమాట. నరకన్ను ఉంటే చాలా ఇబ్బంది పడిపోతాం. మనం అనుకుంటాం కానీ చాలా వరకు కూడా నరకన్ను వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. భార్యాభర్తల గొడవలు జరుగుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఇల్లంతా కూడా గజ్జిపిజ్జి గందరగోళంగా మారిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. తిన్న 4 మెతుకులు కూడా మన ఒంటికి పట్టవు. మనం బాగుంటే చూసి జనాలు ఓర్వలేక మనకు దిష్టి పెట్టి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయిపోతూ ఉంటాయన్నమాట. మన పిల్లలు పనులు చేసుకుంటున్నా కానీ వారు ఓర్వలేకపోతారు, దిష్టి పెడతారు. మన కొత్త ఇల్లు ఉన్నా, ఏదైనా వాహనం కొన్నా, ఎందుకంటే వాళ్ళ గుణాలే అంత కాబట్టి వారు మనం చూసి దిష్టి పెట్టడం, కుళ్ళుకోవటం, ఇంకా వారి గుణాలే అంత కాబట్టి మనం వాళ్ళను అసలు పట్టించుకోకూడదు, వదిలేయాలి. కానీ మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన కుటుంబంపై ఎలాంటి చెడు కన్ను నరకన్ను ఉండకూడదంటే మనం ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు ఫలితం వస్తుందన్నమాట. అది చూసేసి మనం ఆశ్చర్యపోతాం. గుర్తుపెట్టుకోండి, దీన్ని మారుస్తూ ఉండండి. ఎందుకంటే జిల్లేడు వేర్లు మనకు లభిస్తాయి.
కాబట్టి మార్చడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా అండి చాలా చిన్న చిన్న పరిహారాలు. వీటిని ఆచరించుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది. మన కుటుంబం బావుంటుంది. అలానే కాకుండా మనకు ఉండే భయంకరమైన దిష్టి తొలగిపోతుందనమాట. అలానే మనకేంటంటే చాలా అద్భుతమైన ఫలితం కూడా రావడం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని కూడా మనకు పురాణ గ్రంథాలలో చెప్పబడుతుంది. కాబట్టి దీన్ని ఆచరించండి. చక్కటి తిదివార నక్షత్రం చూసుకొని కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చేసి మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. ఖచ్చితంగా ఫలితం వస్తుందా అండి అంటే మీరు చెయ్యండి, తప్పకుండా ఆశ్చర్యపోతారు. బాగా చెప్పారండి అంటారు. ఎందుకంటే మన సొంతంగా చెప్పేదైతే కాదండి, గ్రంథంలో చెప్పబడ్డది. పురాతనమైన గ్రంథం అండి, పురాణ గ్రంథం అంటే అందులో అనుభవాలతో చెప్పబడ్డవన్నమాట ఈ పరిహారాలు. ఎందుకంటే ఈ తెల్ల జిల్లేడు వేరుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఆచరించండి, మారుస్తూ ఉండండి. ఎందుకంటే మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సింది ఏం లేదు కదండి. అందులో నార్మల్గా అందరి ఇళ్లలో జిడిగింజలు ఉంటాయి, అవి కట్టారు. తెల్ల జిల్లేడు మనకు లభిస్తుంది. కుంకుమ పసుపు అంటే మన ఇంట్లో ఎలాగో ఉంటుంది, వస్త్రం మన ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఇవి తీసుకొని కట్టుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, నలుపు రంగు వస్త్రము, బ్లూ కలర్ది, గ్రే కలర్ది వాడకూడదు. మిగతా రంగుల్లో ఉండే ఏ వస్త్రమైనా పర్వాలేదండి. మీరు కనిపించకుండా కట్టుకోండి. కనిపించేలాగా కాకుండా కనిపించకుండా కట్టుకుంటే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదేవిధంగా మీరు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో బాగా రాణించాలంటే కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే షాపుల్లో కానీ ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారం దగ్గర ఇలాగే కట్టేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కానీ మారుస్తూ ఉండండి. మనం 2 నెలల 16 రోజులని మనకు శాస్త్రం చెబుతుంది. కానీ అంతకంటే ముందే మనం తీసేసుకుంటే చాలా మంచిదనమాట. నెలకు మార్చుకున్నా, నెల 15 రోజులకు మార్చుకున్నా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ప్రయత్నించండి, ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే నరదిష్టిని తొలగించుకోండి. నరదిష్టి లైఫ్లో ఉండకూడదు, అది చాలా భయంకరం. ఇప్పుడు కాకపోయినా జీవితంలో ఎప్పుడో ఒకసారి మనపై అటాక్ అనేది చేస్తుంది, మనకి ఎఫెక్ట్ని చూపిస్తుంది. కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి ది బెస్ట్ పరిహారం. ఆచరించండి, నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి.